మున్సిపల్ ఎన్నికల వేళ మక్తల్లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఏకంగా ఓ మంత్రిపై ఆరోపణలు రావడంతో రాజకీయ వివాదం చెలరేగింది. ఏకంగా పార్లమెంట్లో బీజేపీ అంశాన్ని లేవనెత్తింది. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు అభ్యర్థి మహాదేవప్ప ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తన భర్తను కాంగ్రెస్ నేతలు ఫోన్లో మెసేజ్లు పెట్టి బెదిరించారని అతని భార్య సత్తమ్మ ఆరోపించింది. ఎన్నికల్లో గెలుస్తారని తెలిసే ప్రత్యర్థులు వేధించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రంతా ఉత్సాహంగా ఉన్న తన భర్త వారి టార్చర్ తట్టుకోలేకే ఉరేసుకున్నారని బోరున విలపించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. మక్తల్లో మహాదేవప్ప భౌతిక కాయానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, డీకే అరుణ నివాళులర్పించారు. మహాదేవప్పది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని రామచంద్రరావు మండిపడ్డారు. మహాదేవప్ప మృతికి సీఎం రేవంత్, మంత్రి వాకిటి శ్రీహరి కారణమని డీకే అరుణ ఆరోపించారు. రేవంత్ సర్కార్కు అధికారులు తొత్తులుగా మారారని ఆరోపిస్తూ డీజీపీ ఆఫీసు వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట, వాగ్వాదం జరిగింది. మహాదేవప్ప ఆత్మహత్యకు మంత్రి వాకిటి శ్రీహరి కారణమంటూ బీజేపీ నాయకులు ఆరోపించారు. మహాదేవప్ప సూసైడ్ అంశాన్ని లోక్సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తావించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లాలోనే దౌర్జన్యాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పలు చోట్ల అభ్యర్థులను కిడ్నాప్ చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడి వల్లే మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారని రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ ప్రస్తావించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి. అందులో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలోనే ఇవాళ అనేక రకాలుగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఈరోజు కిడ్నాప్ చేస్తా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో దౌర్జన్యము, దోపిడీ, కిడ్నాప్లు, డబ్బులు అంచడాలు, ఈ రకంగా అత్యాచారాలు చేస్తా ఉన్నారు. దీని మీద నేను సవాల్ తీసుకొస్తున్నాను. ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాను. He committed suicide, sir, with the force of the concerned minister to withdraw from the election, and it belongs to the chief minister constituency, sir. That district belongs to chief minister. Please, I will give you time. Yes, sir. He is a tribal candidate, sir. No. He is a tribal candidate. You can raise it. A poor fellow. Tomorrow is the election, sir. No. You so please. అయితే తనపై వచ్చిన ఆరోపణలను మంత్రి వాకిటి శ్రీహరి కొట్టిపారేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులను కోరారు. రాజకీయాల కోసం బీజేపీ తనపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. మహాదేవప్పతో తాను ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. బెదిరించినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు వాకిటి శ్రీహరి. మీరంటున్నట్టు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ద్వారా జరిగింది అంటున్నారు కదా. ఒకవేళ ఆయన ఫోటో నేను ఇప్పుడు ఉదయం చనిపోయిన దాంట్లో పెట్టితే ఆయన ఫోటో చూసా. అంతగా ముందు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ లేదా ఈ వరకు ఈ సెకండ్ వరకు నేను ఒక ఫోన్ కానీ ఆయనకు చేసి ఉంటే లేదా ఏదైనా మాటలు బయటికి ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తే వచ్చిన తర్వాత ఆయన దగ్గర నేను మాట్లాడి ఉంటే కూడా చట్టపరంగా ఏ శిక్షకైనా నేను కూడా అర్హున్నే. మక్తల్ బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప బలవన్మరణంపై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. మహాదేవప్ప సూసైడ్ చేసుకున్నట్లు ఫిర్యాదు అందిందని, నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని తెలిపారు. ఘటనా స్థలంలో సూసైడ్ లెటర్ లభించలేదని స్పష్టం చేశారు. ఎర్కలి మహాదేవప్ప ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ క్యాండిడేట్ ఆయన మక్తల్ నుంచి మక్తల్ సంబంధించిన ఆయన. దానికి కారణాలు తెలియదు మనకి ఇంతవరకు. ఆయన నాకు తెలిసినంత వరకు అయితే సూసైడ్ నోట్ కూడా ఏం రాయలేదు. ఇక మీరు ఏదైతే అంటున్నారో మాకు ఎట్లాంటిది ఏం లేదు. ఎవరి పైన ఇచ్చినా గానీ భార్య గానీ, కూతురు గానీ, కొడుకు గానీ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎట్లా ఎఫ్ఐఆర్ ఇస్తే ఆ రకంగా బుక్ చేస్తాం మేము. దానికి మాకు అందులో మేము పనిగట్టుకుని పోలీసులు ఈ రకంగా చేయడం, డిక్టేట్ చేయడంలో అదే ఉండదు. వాళ్ళు ఏ రకంగా ఆ రకంగా బుక్ చేస్తాం మేము. మొత్తంగా మహాదేవప్ప ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్త సంచలనంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ అభ్యర్థి మృతి కారణంగా మక్తల 6వ వార్డులో ఎన్నిక రద్దు చేసినట్లు సీఈసీ ప్రకటించింది.